పరశువేది అని ఒక లోకం ఉంటుంది. నాగార్జున కొండ మీద మహానుభావుడు బౌద్ధాచార్యుడు నాగార్జునాచార్యుడు దాంతో చాలా రసాయన ప్రయోగాలు చేశాడు. పరశువేది పూర్వం నుంచి మన శాస్త్రాల్లో చెప్పారు. దాన్ని ఇనప కాడ అట్లకాడకి జోడిస్తే అట్లకాడ మొత్తం బంగారపు అట్లకాడ అయిపోతుంది అనుమానం. పరశువేది అంటారు. అదే రసం అంటే అది. ఆ రసచర్య జరిపితే ఒట్టి ఇనప కడ్డి బంగారపు కడ్డి అయిపోతుంది కదా. ఇనుము తుప్పట్టిన ఇనుము, పైగా దుర్వర్ణ రూపిత లోహపిండం అంటే తుప్పట్టిన ఇనప గుండు, అది బంగారం అయిపోతుంది ఆశ్చర్యకరంగా. మరి భగవంతుడి దగ్గర పెట్టిన పువ్వులు ఆకులు మన కోరికలు తీరుస్తున్నాయంటే అందులో ఆశ్చర్యం ఏముందండి? ఆయనకి ఇవ్వగలిగింది నువ్వు ఇచ్చావు. నువ్వు పువ్వే ఇవ్వగలవు, ఆకే ఇవ్వగలవు, నీళ్ళే ఇవ్వగలవు, కానీ నీకు ఆయన అన్నీ ఇవ్వగలడు, అందుకని ఇచ్చాడు. మనం ఇవ్వగలిగింది మనం ఇచ్చాం, ఆయన ఇవ్వగలిగింది ఆయన ఇస్తాడు. వితత దుర్వర్ణ రూపిత లోక పిండంబు రసమున పసిడి అయ్యసగుగాక.